రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ నియోజకవర్గంలో ఈరోజు సఖ్యపల్లి గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల ప్రారంభోత్సవం రావడం జరిగింది. ఇంతకుముందే ఉదయమే గంభీరావుపేట మండలంలో దాదాపు 28 కోట్లతోని బీట్ రోడ్ నిర్మాణం, దాంతోపాటు బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు కొంతమంది కళ్ళ కనబడతలేవు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గదే చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే చెప్తున్నది. వాళ్ళ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క పైసనని ఇచ్చిందా? మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక్క పైసనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలను కూడా డైవర్ట్ చేసిన పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంట్రాక్టర్లు పనిచేయడం కూడా భయపడుతున్నారు. ఇలా గ్రామాల్లో రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం, సిఆర్ఎఫ్ పైసలు కానీ, సడక్ యోజన పైసలు కానీ, దాంతోపాటు ఉపాధి హామీ పని పథకం పైసలు కానీ, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు కానీ, నేషనల్ హైవేస్ అవి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి ఏందో చెప్పని చెప్పాలి. ఇవాళ వెమ్లవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పని బాధారుగా వచ్చారు. అయితే ఏదో కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేరు. ఈయన సంతోషం, ఈయన వ్యతిరేకించాం, చాలా సంతోషం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పోయి అబద్ధాలు చెప్పిండని చెప్తేనే ఆయన మహారాష్ట్రతో ఓడిపోయింది పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎంతమందికి 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు? ఎంతమంది వృద్ధులకు 4000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చారు? సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ఎందుకు చేయలేరు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ కౌలు రైతులకు కూడా ఎందుకు ఇస్తలేరు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎందుకు చేస్తలేరు? ఉద్యోగస్తులకు సంబంధించి ఇవాళ 4 DAలను ఎందుకు వాళ్ళు పేమెంట్ చేస్తలేరు? వాళ్ళు ఎందుకు క్లియర్ చేస్తలేరు? ఫస్ట్ వీటి మీద చర్చ జరగాలి. ఇవి మీరు 6 గ్యారెంటీలో మీరు ఇచ్చిన హామీలే. కానీ ఇది చర్చ జరపడానికి ఎంపీ డైరెక్ట్ ఢిల్లీకి పైసలు చేస్తాడా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. సిఆర్ఎఫ్ నిధులు, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సిఆర్ఎఫ్ నిధులు పట్టుకొచ్చింది నేనే. హైయెస్ట్ పట్టుకొచ్చింది నేనే. కరీంనగర్ జగిత్యాల రోడ్ పట్టుకొచ్చింది నేనే. కరీంనగర్ వరంగల్ రోడ్డు నడిచేది నా హయాంలోనే. ఇప్పుడు వెమ్లవాడ ప్రసాద్ స్కీమ్ కూడా వస్తుంది. ఆల్రెడీ వెమ్లవాడ ప్రసాద్ స్కీమ్. ఈ రైల్వే నిర్మాణం చేసేది మేమే. ఇవన్నీ కాదు, ఇలా గ్రామాలకు నిధులు ఇచ్చేది మేమే, పట్టణాలకు నిధులు ఇచ్చేది మేమే, స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చింది మేమే. మీరు ఇచ్చింది ఏదో చెప్పండి, లెక్కపత్రం అన్నపై చెప్తాను. ఇదికి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు కాదు. చూస్తాం, అది కూడా ఇస్తే మంచిదే, సాధిస్తాం కదా మనం. వాళ్ళకి తప్పుడు విమర్శలు చేసేటువంటి నీచ మనస్తత్వం మాకు లేదు. అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని మాకు ఆలోచన. నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా కేంద్రాన్ని తిట్టి, మోడీ గారిని తిట్టే ఒక్క పైసా రాకుండా చేసింది. ఈ పార్టీ గట్టిన రాపరించింది, వీళ్ళు కూడా గట్టిన విమర్శిస్తున్నారు. అంటే మంచి పద్ధతి కాదు. అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి, కలిసి ముందుకు పోవాలి. అభివృద్ధి కలిసి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మేము రాజకీయాలు పక్క పెట్టినాం, ఎక్కడ విమర్శలు చేయలేదు, రాజకీయ విమర్శలు చేస్తలేం. మేము మాకు కావాల్సిందల్లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.